తీయ రెండే భుజాలు. ఆ రెండు భుజాల రెండు చేతులు పెట్టున్నాయి ముడుక్కొని. కానీ కృష్ణుని 4 చేతులలో ఏమున్నాయి? శంఖ చక్ర గద పద్మ ధరించి, పీతాంబర వస్త్రము, ఒడ్డలలు, పట్టగొలుసులు, చెవులోలగలు, మెడలో కౌస్తుభమని, వక్షస్థలంలో శ్రీవత్స బంగారి వెంట్కి, కళలు, మెత్తటి నల్లటి పురులు, దాని మీద నగలు. ఎప్పుడైనా ఉన్నాయి మెత్తడి పురులు? మీ మమ్మీ గారు పుట్టిన పురులేనండి. మనం అందరం బరువులు వచ్చినాం. పేరు మీద పట్టకూడదు. ఇంకా నగలకే విషయం, నగల జోలిగా పోదు. స్వర్గలోకంలో దేవతలు వాద్యాలు వాయిస్తుంది. మన పురుగప్పుడు ఎవరు వాద్యాలు వాయించిందా? హాస్పిటల్ బిల్లు అయితే అంతే, కడకడ బిల్లు. కన్నోళ్ళు చుట్టాలు అందరూ అదే ప్రశ్న ఎందుకు బిల్లు చూసి ఇంత బిల్లు అని. కానీ కృష్ణుడు అవతరించినప్పుడు ప్రశాంత్ కనుకనే కృష్ణ చైతన్యం ఏమిస్తుంది? మీకు ప్రశాంతత. ప్రశాంతత కావాలంటే కృష్ణుని మీ హృదయంలో ఊపున అందరినీ మోసపెట్టచ్చింది. కనుకనే ఎవరైతే మోసలు ఉంటారో, కప్పటిలు ఉంటారో వాళ్ళని కృష్ణుడు వాళ్ళు చూడవచ్చు. కానీ కృష్ణుడు వాళ్ళను చూడదు, వాళ్ళని చూస్తాడు. ఇది 3వ కారణం. 4వ కారణము, కృష్ణుడు అవి చూసి అంటుండు కళ్ళు మూసుకెందుకు? ఎందుకంటే స్వర్గలోకం వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. సూర్యుడు దారి, చంద్రుడు దారి. కృష్ణ గీత ఏమని చెప్తుడు? నా ఒక్క కన్ను సూర్యుడు, ఇంకో కన్ను చంద్రుడు. నేను కన్ను తెరిస్తే నా కళ్ళ దారి నుంచి, ఈ సూర్య చంద్ర దారి నుంచి ఇది స్వర్గలోకం పోతుంది. కానీ నా కోరిక ఏముంది? ఇది వైపుగా పంపించబడి, కనుకనే ఆ దారి క్లోజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే కూతురు వచ్చేసి చెరువులాగా అటువంటి విషయాలవి నాకరము సుఖదేవ స్వామి చెప్తుండు. ఆ ప్రాణవాయువును పీల్చుకునేసరికి ఏమైంది? కూతురు ధమ్మని పడ్డది. ఎక్కడ పడ్డది? కంసుని బాగులు. కంసునికి చాలా మంచి మంచి ఫేవరెట్ పళ్ళ పూల బాగుంది. ఆ బాగులో పోయి ధమ్మని పడ్డది. యశోద రోహిణి ఇలా పిచ్చి లేచింది. ఏటువా రాసి ఎందుకంటే కృష్ణ స్పర్శేసరికి ఏమైంది? ఒరిజినల్ స్వరూపం బడే వచ్చేసి. అదేవిధంగా చాలా భక్తులు అంటారు, ప్రభుజీ మేము జపము స్టార్ట్ చేస్తే అన్నీ చెడు ఆలోచన వస్తూ ఉంటాయి. జపం చేయడం పేరు రాలేదు, కానీ జపం చేస్తూ ఉంటే ఇంకా చెడు ఆలోచన వస్తూ ఉంటాయి. వెరీ గుడ్. ఎందుకు? మన నిజ స్వరూపం బయటపడుతుంది. మనమందరము పూర్తిగానే ఉన్నాము, కానీ లక్ష్మిలాగా నటిస్తున్నాము. కానీ ఒక్కసారి కృష్ణతో సంపర్కమైందా? కృష్ణుని నామంతో సంపర్కమైందా? అరే